సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో పరిచయాలు, ప్రేమ, పెళ్లి పేరుతో మోసాలు, అలానే సైబర్ క్రైమ్ వరకు వస్తే గనుక గేమింగ్ యాప్ల వల్ల కావచ్చు, లేకపోతే ముఠాలు చెలరేగిపోతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ శాతం యువత ఉంటున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున విద్యార్థి దశ నుంచే యువతకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నవ సమాజ నిర్మాణం కోసం అనే ఒక బృహత్తర కార్యక్రమానికి విశాఖ పోలీసులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బగ్జీ గారు ప్రతి కాలేజీలో కూడా ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పిస్తూనే ఎలా నేరాల్లో మీరు తెలిసి తెలియక ఎలా ఇన్వాల్వ్ అవుతున్నారు, ఆ తర్వాత ఎలాంటి కఠినమైన చట్టాలు మీపై అప్లై అవుతున్నాయి, మీ ఫ్యూచర్లో అదొక బ్లాక్ స్పాట్గా ఎలా ఉంటుంది, మీ వల్ల మీ కుటుంబాలు ఎలా సఫర్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా సవివరంగా వివరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు బుల్లయ్య కాలేజీలో కూడా దాదాపు 2000 మంది పైగా స్టూడెంట్స్తో ఒక కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒక్కసారిగా మనం ఈ మధ్య చూస్తున్నాం, సైబర్ నేరాల్లో ఎక్కువగా యువత ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎక్కువ శాతం సైబర్ నేరాల్లో భాగస్వాములు అవుతున్న వాళ్ళు కూడా స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి ఒకసారి సిపి గారితో మాట్లాడదాం. సార్, నవ సమాజ నిర్మాణం కోసం అంటూ మీరు బృహత్తర కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. కానీ ఏ రకం అయినటువంటి సైబర్ నేరాల్లో యువత ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు సార్? ఇప్పుడు సైబర్ నేరాలు చూస్తే ఒకటి పబ్లిక్కి చెప్తారు, మేము మీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాం అని చెప్పి ఒకవైపు అజర్బైజాన్, మరోవైపు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, థాయిలాండ్, లావోస్, మయన్మార్, వియత్నాం, కంబోడియా అక్కడికి తీసుకెళ్ళి తర్వాత చైనీస్ ద్వారా నడిపిస్తున్న సైబర్ క్రైమ్ కంపెనీస్ అక్కడ బలవంతంగా తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా సైబర్ క్రైమ్ ప్రతిరోజు చేయిస్తున్నారండి. ఇటువంటి కేసెస్ మా దృష్టికి వచ్చినాయి. ఆల్రెడీ దాదాపు 90 మందిని తీసుకురావడం జరిగింది ఆ దేశాల నుండి మన దేశానికి. నిన్న మొన్న కూడా 5గురిని ఆపడం జరిగింది. వాళ్ళు ఆ సైబర్ క్రైమ్ చేయడానికి పోతుంటే తెలియక, వాళ్లకు తెలుసు మంచి ఉద్యోగం ఇస్తారని, కానీ యాక్చువల్గా సైబర్ క్రైమ్ కోసం తీసుకెళ్తున్నట్టు మాకు తెలిసింది. నాకు కాల్ వచ్చింది, ఇమీడియట్గా పోలీస్ పంపించి ఆపాము. ఇప్పుడు తెలుస్తుంది ఇదే మాదిరిగా ఇంకా 150 మంది ఈ మన దేశం నుండి అక్కడికి వెళ్ళారండి. అక్కడ సైబర్ క్రైమ్ ఇలాగే బలవంతంగా చేయిస్తున్నారండి. ఈరోజు కూడా మేము అందరికీ అప్పీల్ చేసాము తల్లిదండ్రులకు, మీరు దయచేసి మీ పిల్లల్ని ఇక్కడికి రప్పించండి. ఒకవేళ హెల్ప్ కావాలంటే మేము హెల్ప్ చేస్తాం రిటర్న్ రావడానికి. కానీ వాళ్ళు సైబర్ క్రైమ్ చేస్తూ ఉంటే మనం ఏమీ చేయకుండా కామ్గా ఉంటే బాగుండదు. వాళ్ళ మీద లీగల్ యాక్షన్ ఉంటుంది. లుక్అవుట్ సర్కులర్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. సార్, అవసరాల నిమిత్తమో లేకపోతే ఈజీ మనీ కోసమో యువత ఎక్కువ శాతం, మనం బీటెక్ స్టూడెంట్స్ కూడా చాలా క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. సో నాట్ ఓన్లీ బీటెక్ స్టూడెంట్స్, చదువుకుంటున్న వాళ్ళే ఎక్కువగా ఈ బెట్టింగ్ యాప్స్లో కావచ్చు, లేకపోతే గాంజా డ్రగ్స్ సప్లైలో కావచ్చు. సో ఈరోజు మీరు కాలేజీల్లో కూడా అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఇప్పుడు బుల్లయ్య కాలేజ్ మనకు తెలుసు, దాదాపు 7,000 మంది స్టూడెంట్స్ ఉన్నారండి. ఈరోజు కూడా దాదాపు 2,000 మంది స్టూడెంట్స్కి ఈ 3 ఇష్యూస్ గురించి చెప్పడం జరిగింది. ఒకటి వచ్చేసి సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ మనం చేయకూడదు, మోసపోకూడదు సైబర్ క్రైమ్ వలన. అది ఆ సైబర్ క్రైమ్ అరికట్టాలంటే మీకు ఎటువంటి కాల్ వచ్చినా, మెసేజ్ వచ్చినా, మెయిల్ వచ్చినా మనం సస్పెక్ట్ చేయాలి. అది సైబర్ నేరస్తుడు చేసి ఉండొచ్చు, వెరిఫై చేయాలి. వెరిఫై చేయకుండా నమ్మి మోసపోకూడదు. అదే మాదిరిగా తొందరగా డబ్బు సంపాదించడానికి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ చాలా జరుగుతున్నాయి. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, డబ్బు ఉడికిన రావు. సో 1 మంత్లో డబుల్ అవుతుంది, 1 ఇయర్లో డబుల్ అవుతుంది, 2 ఇయర్స్లో డబుల్ అవుతుంది. సాధ్యం కాదు, విలుపడదు, నమ్మకూడదు. సో ఇది ఒకటి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ సైబర్ క్రైమ్ జరిగితే వెంటనే 1930 కాల్ చేయాలి. ఎందుకంటే ఆలస్యం చేస్తే మాత్రం ఆ డబ్బు రిటర్న్ తీసుకురావడం చాలా కష్టం. సిమిలర్లీ ఆన్లైన్ క్రైమ్ అగెన్స్ట్ విమెన్ గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతిరోజు చాలామంది మన దేశంలో అమ్మాయిలు ఈ ఆన్లైన్ క్రైమ్స్కి బలి అవుతున్నారండి. నాకు కూడా చాలా కాల్స్ వచ్చాయి ఇప్పటి వరకు.
ఈ ఆన్లైన్ క్రైమ్ వల్ల సఫర్ అవుతూ విక్టిమ్ గర్ల్స్ నాకు కాల్ చేసి చెప్పారండి. మేము కూడా ఇమీడియట్గా వెంటనే స్పందించి కేసు కట్టడం, వాళ్లకు హెల్ప్ చేయడం జరిగింది. సో చాలామంది సిగ్గుపడి ముందుకు రాలేకపోతున్నారు. చాలామంది బ్లాక్మెయిలర్స్ ఇలా ఫోటో వీడియో మార్ఫ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తాం, అందరికీ సర్క్యులేట్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఇటువంటి ఆన్లైన్ క్రైమ్స్ వల్ల సఫర్ అవుతున్న ప్రతి అమ్మాయికి, ప్రతి లేడీకి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇమీడియట్గా పోలీస్ దగ్గరికి వెళ్ళండి, కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే మీరు బ్లాక్మెయిలింగ్ సహిస్తే బ్లాక్మెయిలింగ్ ఇంకా పెరుగుతుంది. ఫైనల్గా ఆత్మహత్య తప్ప వేరే మార్గం ఉండదు. చాలామంది ఇటువంటి క్రైమ్ తట్టుకోలేక ఆత్మహత్య యత్నం కూడా చేశారు. కాబట్టి బ్లాక్మెయిలింగ్ ఎటువంటి పరిస్థితుల్లో మనం సహించకూడదు. వెంటనే పోలీస్ దగ్గరికి రావాలి. ఫైనల్గా డ్రగ్ అబ్యూస్ గురించి చెప్పడం జరిగింది. మన అందరికీ తెలుసు, డ్రగ్ మహమ్మారి అరికట్టాలంటే ప్రజలు, పోలీసు కలిసి పనిచేయాలి. డ్రగ్ వల్ల బాడీ పూర్తిగా స్పాయిల్ అయిపోతుంది. ఉద్యోగం ఉంటే ఉద్యోగం పోతుంది. మన స్కూల్ కాలేజ్లో చదువుతుంటే ఆ చదువు పూర్తిగా మానుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మాకు ఏమీ గుర్తు ఉండదు. తర్వాత ప్రతి సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్ అన్నీ పాడైపోతాయి. సమాజంలో మర్యాద పోతుంది, సోషల్ రిలేషన్షిప్ పోతుంది. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు వస్తుంది, శిక్ష పడుతుంది. తర్వాత డబ్బు కోసం డ్రగ్స్ తీసుకురావడానికి డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం ప్రాపర్టీ అఫెన్సెస్, రాబరీ, చైన్ స్నాచింగ్, మొబైల్ స్నాచింగ్, పిక్ పాకెటింగ్, తర్వాత డబ్బు కోసం హత్యాయత్నం, హత్యలు అన్నీ జరుగుతాయి. కాబట్టి డ్రగ్స్ నుండి ప్రతి వ్యక్తి దూరంగా ఉండాలి, యువత దూరంగా ఉండాలి. డ్రగ్స్ అరికట్టడానికి అందరం కలిసి పనిచేయాలి. స్టూడెంట్స్ అండ్ అందరికీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా పర్సనల్ నంబర్కి కూడా కాల్ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు చెప్పమని రిక్వెస్ట్ చేశాము. ఆ ఐడెంటిటీ కూడా గొప్పంగా ఉంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. సార్, నేరుగా స్టూడెంట్స్ దగ్గరికి మీరే వెళ్ళి, పోలీసులే వెళ్ళి వాళ్ళకి ఇంత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. పేరెంట్స్ పాత్ర అంటే, పేరెంట్స్ పిల్లలు చదువుతూ ఉన్నారు, బట్ వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, బైక్స్, ఎక్స్పాన్సివ్ లైఫ్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయని క్వశ్చన్ చేసే పరిస్థితి కూడా పేరెంట్స్కి లేదు. బట్ పోలీస్ని డిపార్ట్మెంట్ నుంచి ఏం రిక్వెస్ట్ చేస్తారు పేరెంట్స్కి కూడా? అదే ప్రతి చోట మేము పేరెంట్స్కి పోయి చెప్తున్నాం, మీ పిల్లల మీద దృష్టి సారించండి, పిల్లలతో ఎక్కువసేపు స్పెండ్ చేయండి. ఒక అబ్బాయి, మీ అబ్బాయి మంచిగా చదువుతారు, సడన్గా చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. మీ అమ్మాయి ఎప్పుడు చూసినా నవ్వుతారు, సడన్గా నిద్రపోవట్లేదు, నవ్వడం లేదు. ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు. అది డ్రగ్ వల్ల జరిగి ఉండొచ్చు, అది ప్రేమ పేరిట మోసపోవడం వల్ల జరిగి ఉండొచ్చు, లేకపోతే ఆన్లైన్ యాప్, లోన్ యాప్ కానీ బెట్టింగ్ యాప్ దానివల్ల జరిగి ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ అప్పు తీసుకున్నారు, ఇప్పుడు తీర్చలేకపోతున్నారు, దానివల్ల జరిగి ఉండొచ్చు, లేకపోతే హెల్త్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. కానీ మనం వాళ్ళతో టైం స్పెండ్ చేయకపోతే, అడగపోతే, హార్ట్ టు హార్ట్ కన్వర్షన్ చేయకపోతే, పిల్లలకు మా మీద నమ్మకం లేకపోతే, తల్లిదండ్రుల మీద నమ్మకం లేకపోతే, పిల్లలు ఎవరికి చెప్పాలి? ఫ్రెండ్స్కి చెప్పాలి, టీచర్స్కి చెప్పాలి, లేకపోతే తల్లిదండ్రులకు చెప్పాలి. అందుకే ఫ్రెండ్స్ కానీ, టీచర్స్ కానీ, తల్లిదండ్రులు అందరికీ ఈ బాధ్యత ఉంది. ఆ పిల్లల మీద దృష్టి సారించాలి, పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది ఉంటే, ఎస్పెషల్లీ టీనేజ్లో ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ. ఒకసారి టీనేజ్ దాటిపోతే కొంచెం మ్యాచ్యూరిటీ వస్తుంది. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు ఏది బాగుంటుంది, ఏది బాగుండదు. కానీ టీనేజ్లో ఫ్రెండ్స్తో కలిసి సరదాగా ఏదో ఒకటి చేస్తారు, మళ్ళీ తర్వాత లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయలేకపోతాం. సో ఇనిషియల్ స్టేజ్లో ఈ వార్నింగ్ సిగ్నల్స్ మనం గమనించి వెంటనే చర్య తీసుకుంటే మనం డ్రగ్స్ నుండి కానీ, ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కానీ, ఆన్లైన్ లోన్ యాప్ కానీ, సైబర్ క్రైమ్స్ కానీ, ఆన్లైన్ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ కానీ ఏం జరిగినా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవచ్చు, పోలీసుతో సంప్రదించవచ్చు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్
అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు